వీడియోలో నాటుకోడి గ్రేవీ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. నాటుకోడి నేను 750 గ్రాములు తీసుకున్నాను. ఇది కాల్చిన నాటుకోడి. తర్వాత ఇలా పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పెద్ద సైజు ఆనియన్స్ని, 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గడం కోసం దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకొని బాగా వేగనివ్వాలి. ఇవి వేగేలోపు ఈ కర్రీలో వేయడానికి గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, అలానే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి. నువ్వులు వద్దనుకున్న వాళ్ళు గసగసాలు తీసుకుంటే సరిపోతుంది. అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసి ఇది పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కాల్చడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీటిని చక్కగా కలుపుకొని ఇది బాగా మగ్గనివ్వాలి. వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా కలుపుకున్నాక దీనిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అలానే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీన్ని చక్కగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ వాటర్ చూసారా పైకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను టైలరింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఒక్కసారి చూడండి. ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత చక్కగా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పైకి వస్తున్నాయి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ కారం వేసిన తర్వాత దీనిని కూడా చక్కగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఇవి కర్రీలో వాటర్ ఇలా పైకి వచ్చాయి. ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఫస్ట్ చక్కగా ఉడికించుకోవాలి. ఇంకా ఇది చక్కగా ఉడుకుతుంది. ఇక్కడ ఇందులో ఉన్న వాటర్ని దగ్గరగా అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో 450 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టి ఒక 5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇంకా 5 విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మీకు మూతను తీసి చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడకపోతే 1 కానీ 2 కానీ విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు చక్కగా ఉడికిపోయింది. ఇందులో ఉన్న వాటర్ని దగ్గరగా ఉడికించుకోవడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుంటున్నాను. ఇంకా గ్రేవీ దగ్గరగా అవుతున్నప్పుడు ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చక్కగా నాకు అన్నీ సరిపోయాయి. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతేనండి, టేస్టీ నాటుకోడి గ్రేవీ కర్రీ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.